కూడా మరుగున పడిపోతున్నాయని చెప్పేసి ఇందుకు మనవి చేస్తా ఉన్నాను నేను. ఆ దగదగల్లో ఒక అక్క వెళ్ళి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా రేవు కొట్టుకుపోయింది, అక్కడ బట్టలు తుక్కుంటానికి ఒక రాయి వేయించు లేకపోతే ఒక రేవు వేయించు అని అడగటానికి బిడి పడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. కాబట్టి మన వర్గాల ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఎక్కువగా ఉపాధి ఇచ్చేది ఈ చేతి వృత్తులే అని చెప్పేసి మనం చేస్తాను. పాలు లేకోకుండా ఈ సమాజం నడదు, బట్టలు లేకోకుండా ఈ సమాజం నడదు, క్షవరం చేసుకోకుండా ఈ సమాజం నడదు. కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏదేదో షాపులు పెట్టేసి వాళ్ళందరూ కూడా అవకాశాలు తీసుకుంటారు. కాబట్టి మనందరూ కూడా దాని మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పటికే బలహీన వర్గాలకి ఒక్క సంవత్సరంలోనే 47,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తామని నేను. మరి మొన్ననే నాయ బ్రాహ్మణులకి 20,000 నుంచి 10,000 నుంచి 25,000కి గౌరవవేతనం పెంచడం కానివ్వండి, అదేవిధంగా మత్స్యకార సోదరులకి మరి వేటకి సెలవు ఇచ్చినప్పుడు 10,000 నుంచి 20,000కి పెంచడం కానివ్వండి, మరి అదేవిధంగా చేనేత కార్మికులకి 200 రూపాయలు హ్యాండ్లూమ్, 500 రూపాయలు పవర్ లూమ్కి ఇచ్చినప్పుడు క్యాబినెట్లో ఆ రోజు యూనిట్కి 200 యూనిట్లు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి, నాయ బ్రాహ్మణులకి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి. ఇవ్వటమే కాకుండా చేనేత కార్మికులకి వాళ్ళ వృత్తిలో ఆరోగ్యం కోల్పోతున్నారు, వాళ్ళు బలహీనపడుతున్నారు ఫిజికల్గా అని చెప్పేసి 24,000 రూపాయలు మరి చేనేత వృత్తులకి ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకోకుండా ఎస్సీలకి మన రజకుల్ని ఎస్సీలో చేర్పించాలనే తీర్మానం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికీ సరిగ్గా మనం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, తప్పకోకుండా దోపీ ఘాట్ల గురించి కానివ్వండి లేదా రజకుల అవసరాలు ఏమైనా ఉన్నాయో వాటన్నిటికీ కూడా మేము మీకు తోడుగా ఉంటామని మనందరం కలిసి మన వర్గాల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం పోరాటం చేద్దామని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు అన్నీ కూడా బలహీన వర్గాల సంక్షేమం పట్ల మరి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు కాబట్టి మరి ఈ పార్టీలో మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.